చాలామందికి రకరకాల కళలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఎవరికైనా సరే పదే పదే దేవుడు గుళ్ళు కానీ, దేవుళ్ళు కానీ, లేకపోతే మీరు చూసిన సినిమాల్లో దేవుడికి సంబంధించిన సీన్లు రావడం కానీ, ఇలా కళ్ళలో వచ్చినప్పుడు పదే పదే ఏ దేవుడైనా సరే, శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, లేకపోతే హనుమంతుడు కావచ్చు, ఏ దేవుడు కళ్ళలోకి వచ్చినా సరే మంచిదా చెడ్డదా అంటే చాలా చాలా మంచిది. దేవుళ్ళు కళ్ళలోకి రావడం చాలా చాలా మంచిది. దీనివలన రాబోయే రోజుల్లో మీకు ఏదైతే ప్రజెంట్ బాగా స్ట్రగుల్స్ ఉన్నాయో, లేకపోతే ఈ పని అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు అనుకుంటున్నారో అలాంటివి అవబోతున్నాయనే సంకేతాలు ఈ దేవుళ్ళు కళ్ళలోకి రావడం అనేది. అయితే కొంతమంది ఎలా చెప్తారంటే పదే పదే ఒకే దేవుడు కళ్ళలోకి వస్తే, వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చాడు అనుకోండి, తిరుపతి మొక్కుంటే వస్తాడు ఇలా చెప్తారనమాట. అయితే ఏమన్నా మొక్కులు ఉంటే మాత్రం అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంతవరకు అబద్ధం నిజం పక్కన పెడితే దేవుళ్ళు కళ్ళలోకి రావడం అనేది చాలా చాలా మంచిది. అందులో మీకు ఇష్టమైన దేవుడు కళ్ళలోకి వస్తే రాబోయే రోజుల్లో చాలా వరకు మంచి జరుగుతుందని అర్థం అనమాట. దేవుడు కాకుండా గుళ్ళు, గోపురాలు, కాశీ, అయోధ్య, తిరుపతి ఇలాంటి గోపురాలు అక్కడికి విజిట్ చేసినట్టు ఇలా కళ్ళు వస్తే కూడా చాలా చాలా మంచిది. దీనివల్ల నెగిటివ్ ఏమీ లేదు.